అందరికీ ప్రైజ్ లార్డ్. నేను రెవరెండ్ పాస్టర్ బెన్నీ, సిడిఎఫ్ నేషనల్ ట్రెజరర్గా మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు పరిస్థితులు అత్యంత దారుణంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితులను బట్టి వీడియో రూపకంగా మీ ముందుకు రావాల్సి వస్తుంది. ఏంటి ఆ పరిస్థితులు అంటే, భారతదేశంలో ఒక లౌకిక దేశం. భారతదేశం అంటేనే ప్రేమ కలిగిన దేశం. ఈ భారతదేశంలో అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్న ఈ దేశంలో కొన్ని అల్లరి మూకలు పిట్టరేగిపోతూ ఒక మత పిచ్చి కలిగి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 5 దినముల క్రితం మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ నడిబొడ్డున పాస్టర్ విలియం కేరీ గారిని అత్యంత దారుణంగా కొట్టి చంపడానికి కూడా వెనుకాడని పరిస్థితిలో ఉంటున్నటువంటి ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కఠినంగా వారిని శిక్షించాలి. ప్రభుత్వం వారు, ఆ లోకల్ ఎమ్మెల్యే, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇప్పటికీ సహకరించారు. ఇంకా కూడా సహకరించి ఎవరిని కూడా ఈ కేసులో వదిలిపెట్టద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. సేమ్ టైం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా జరగద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. కోసం అంటే ఇది లౌకిక దేశం, లౌకిక భారతదేశం. ఈ భారతదేశంలో ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ఆరాధించుకునే, లేకపోతే ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజించుకునే ఒక రైట్స్, దీన్ని ఫండమెంటల్ రైట్స్ అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ పొందుపరిచిన విషయాన్ని మరిచిపోయి, ఒకవేళ పాస్టర్లే తప్పు చేసినా, ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా చట్టాలు మనకున్నాయి, చట్టాలు ఎవరికి చుట్టం కాదన్నట్టుగా చట్టానికి అప్పగించండి. కానీ ఇష్టారాజ్యంగా కొట్టడం, వ్యవహరించడం అది చట్టవిరుద్ధమైన నేరం అయినప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అల్లరి మూకలు, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వీటిని పట్టించుకోవట్లేదు, చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. కాబట్టి మేము క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం నేషనల్ ట్రెజరర్గా నేను డిమాండ్ చేస్తున్నాను, కఠినులైన దోషులను కఠినంగా శిక్షించాలి. కఠినంగా వాళ్ళు వ్యవహరించారు కాబట్టి వాళ్ళ శిక్ష కూడా కఠినంగానే ఉంచాలని నేను సిఐ గారికి, డిఎస్పి గారికి నేను విన్నవించుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఆయనకు ఎవరికైనా భంగం కలిగిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించాలి. మైండ్ హ్యాండిల్ చేయడం అనేది అది చట్ట విరుద్ధమైన సంఘటన. కాబట్టి దోషులైన ఎవరిని కూడా వదిలిపెట్టద్దని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అయితే ఇకపోతే కొంతమంది మాత్రమే ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, బీజేపీ, ఈ పాలిత ప్రజలు కొంతమందిని ఇలాగ రెచ్చగొట్టి, నేనేమంటానంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మనుషులను మనుషులుగా చూడండి అని మాత్రమే మేము చెప్తున్నాం. భారతదేశానికి క్రైస్తవ్యం వల్ల ఏ నష్టం కలగలేదు. నేను చెప్తున్నాను, భారతదేశానికి క్రైస్తవ్యం వల్ల ఏ నష్టము కలగలేదు. ఆ నష్టం అనేది చిన్న నష్టం అని కూడా మీరు చూపించలేరు, నిరూపణ చేయలేరు. కారణం ఏంటంటే భారతదేశానికి క్రైస్తవ్యము చేసినటువంటి పని ఏమిటి అంటే, భారతదేశానికి క్రైస్తవ్యం చదువు తీసుకొచ్చింది, అందరినీ చైతన్యవంతులు చేసింది. వైద్యం లేని సమయంలో భారతదేశానికి క్రైస్తవ్యం వైద్యాన్ని అందించింది. అంత మాత్రమే కాకుండా అనాగరికులను నాగరికులుగా చేసి, ఒక మేధావులుగా చేసి, గొప్పవారిని చేయడానికి క్రైస్తవ్యం ప్రయత్నం చేసింది. రెండవది, క్రైస్తవ్యం వల్ల జరిగినటువంటి నష్టము ఏమీ లేదు. ఎందుకు నష్టం లేదంటే, క్రైస్తవ్యం చేస్తున్న పని ఏంటంటే, క్రైస్తవ్యం వల్ల దొంగలు మారారు, హంతకులు మారారు, రౌడీ సీటర్లు మారారు, భయంకరమైన త్రాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు. ఇలాంటి క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఒక శత్రువులాగా చూస్తే, మేము భారతీయులమే, మేము భారతదేశ గడ్డ మీదనే పుట్టాం, మేము భారతదేశంలోనే చదువుకున్నాం, భారతదేశంలోనే పెరుగుతున్నాం. ఇలాంటి సంఘటనలో మమ్మల్ని ఎక్కడో ఏదో దేశం అన్నట్టుగా చూస్తే, వలసవాదైనటువంటి బ్రాహ్మణిజం భారతదేశానికి వచ్చి వాళ్ళు మేము ఇండియన్స్ అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించి ఈరోజు అనేక మంది దళిత బిడ్డలను బలి చేస్తున్నారు. దళిత బిడ్డలను బలి చేసి వాళ్ళలో ఒక రకమైనటువంటి విషయాన్ని నింపి, ఒక రకమైనటువంటి మత పిచ్చిని నింపి, మతం అనేది
అది వ్యక్తిత్వం, అంటే దైవం అనేది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి. మతం అనేది మాత్రం ఈ బ్రాహ్మణవాదమే తీసుకొచ్చింది. ఈ బ్రాహ్మణవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తప్పకుండా ప్రభుత్వాలే మూల్యము చెల్లించాలి, ప్రభుత్వాలే దీనికి జవాబు చేయాలి. ఎందుకోసం అంటే ప్రభుత్వము అందరినీ సమానంగానే చూడాలి. ప్రభుత్వం అందరికీ ప్రభుత్వమే. అది ధనికునికి ప్రభుత్వమే, దరిద్రునికి ప్రభుత్వమే, ప్రతి మతానికి కూడా ప్రభుత్వమే. ఎందుకోసం అంటే మేము ఓట్లేస్తున్నాం, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేము పన్నులు కడుతున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని లేదా చట్టాన్ని ఉల్లంఘించేదని పనిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి, తప్పేమి కాదు. కానీ చట్టాన్ని మీ చేతులకు తీసుకొని కొంతమంది అల్లరి మూకలు చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా సేవకులను కొడుతూ, పాస్టర్లను కొడుతూ, విశ్వాసులను కొడుతూ, చర్చిలకు వెళ్ళి దాడి చేస్తూ ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి వాటిని క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి మరలా పునరావృతం అవుతే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకోసం అంటే ఎప్పుడు కానీ ఈ భారతదేశం లౌకిక దేశం కాబట్టి భారతదేశంలో మత సామరస్యత కాపాడబడుతుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా అల్లరి సృష్టించబడింది. నేను ఒకటి తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు క్రైస్తవుల పక్షపాతి, క్రైస్తవులు అండగా నిలబడతారు అనుకుంటున్న ఈ క్రమంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కువగా పాస్టర్ల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మీరు చూసి చూడనట్టుగా ఉంటున్నారని మాకు అనిపిస్తుంది. మీ ఎమ్మెల్యేలు కూడా కనీసం ఇప్పటి వరకు ఒక దళిత ఎమ్మెల్యే కావచ్చు, ఒక బీసీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఓసీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక మైనారిటీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంత భయంకరంగా దాడులు జరుగుతున్నాయి, ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మంచి ఒక సమానత్వం ఉంది, లేదా ప్రజాస్వామ్యంలో అందరు అన్నదమ్ములు కలిసి ఉంటున్న ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఎందుకు ఇంత అల్లరు సృష్టించబడుతున్నాయి, ఎవరిని బట్టి జరుగుతుంది అనేది మీరు తప్పకుండా ఎంక్వైరీ చేయవలసిన పరిస్థితి మీ మీద ఉంది. అయినప్పటికీ మీరు ఒక పెదవిప్పి మాట్లాడట్లేదంటే మా ఓట్లు మీకు వద్దా, మా పన్నులు మీకు వద్దా, మేము పన్నులు కట్టట్లేదా, మేము ఓట్లు వేయట్లేదా, మా నుండి మీకు ఏమి మేలు లేదా, మేము కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేము కూడా భారతదేశంలో ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టుకొని విలియం కేరీ గారికి జరిగినటువంటి అన్యాయం, ఆ దాడి ఏదైతుందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వాళ్ళను అరెస్ట్ చేసి 3 మాత్రమే అరెస్ట్ చేశారు, ఇంకా 7 మిగిలిన్నారు. వారందరినీ కూడా మీరు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయించాలి. చేయించకపోతే మేము ఈ ఉద్రేకత ఇంకొంచెం పెరగవచ్చు. దానికి మీరు పోలీసు వారు కావచ్చు, ప్రభుత్వాలే దీనికి బాధ్యత వహించాలి. రెండవది, పిచ్చి కుక్కల్లాగా ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. అసలు వీధి కుక్కలన్నా అడి అంటే పోతాయి, కానీ ఒక మనిషిని పట్టుకొని పశువులాగా కొట్టడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ రోజులలో మనుషులను మర్చిపోయి, మానవత్వం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం ప్రారంభిస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఒక పశువును ప్రేమించినట్లుగా ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నారు. అనేక పర్యాయములు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆడబిడ్డలను చూడకుండా కూడా నగ్నంగా ఊరేగిస్తున్నారు, నగ్నంగా కొడుతున్నారు, తిడుతున్నారు. అసలు రాజకీయ నాయకులారా, మిమ్మల్ని నేను అడుగుతున్న ప్రశ్న, ఒక సామాన్య పౌరుడిగా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక హక్కు కలిగిన వ్యక్తిగా నేను అడుగుతున్నా, మీరు ఈ అల్లరి మూకల మీద మనసు పెట్టండి. కానీ ఈ మతాన్ని రేపి అనేకులు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని విడగొట్టి ఈ సమస్యలు సృష్టించే కార్యక్రమాలు మానేయండి. రెండవదిగా, ఒక మంచి విద్యను అందించండి ప్రజలకు. మూడవదిగా, ఈ త్రాగుడు అనే దాన్ని తొలగించండి, అప్పుడు సమస్యలన్నీ తొలగిపోతాయి. నాలుగవదిగా, చాలా మంది పేదవారు ఉన్నారు, దళితులు ఉన్నారు, దళితులు కొంతమంది తిండి లేకున్నారు, వారి మీద మీ దృష్టి పెట్టండి. మతం మీద కాదు, మతం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటారు. మతం మీద కాకుండా మంచి పరిపాలన మీద దృష్టి పెట్టండి. అయ్యా ప్రధానమంత్రి గారు, మీకు విన్నవించుకుంటున్నా, మీరు భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళడమే సరిపోతుంది, కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితులు చూడలేని కబోదులుగా మీరు మారిపోయారు. కాబట్టి మీరు చూసేవారిగా ఉంటారని నేను భావిస్తున్నా. నీ దేశంలో ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు మీరు విదేశాలు తిరగడమే సరిపోతుంది తప్ప, దేశం మీద యవనస్తులు అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు పాడైపోతున్నారు అనే దృష్టి మీకు లేదు.
ఎందుకోసం అంటే మీరు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నప్పుడు దేశమంతా కూడా మిమ్మల్ని ఒక తండ్రిగా భావిస్తున్నప్పుడు తండ్రికి పిల్లలు చెడిపోతున్నారనే ఒక భావన, బాధ ఉండాలి కానీ మీకు ఆ భావన, బాధ లేదనిపిస్తుంది మాకు. ఈ అల్లరి మూకలన్నిటినీ వెంటనే మీరు విరిచివేయాలి. దేశంలో సమాధానం తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి విలియం కేరీ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. హైదరాబాద్ పట్టణంలో ఈ 15 రోజులలో రెండు దాడులు జరిగాయి. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడంతో పాటు డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా దోషులైన వారిని కఠినంగా శిక్షించాలి. శిక్షించేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా.